మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రోజు ఆర్టికల్ ఎవ్రీ సండే స్పెషల్ కొత్త పల్క్ వస్తుంది కదా. సో మోదీ వేటకు విలవిల. మాయా బజార్ సినిమాలో ఘటోత్కచుడి సైన్యం కోర్ కోర్ శరణు కోర్ అని ప్రత్యర్థులను వేటాడినట్టుగా ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఇదే ఆశిస్తున్నారు. శరణు కోరిన వారు మాత్రమే రాజకీయాల్లో మెసలగలుగుతున్నారు. ప్రాంతీయ పార్టీల స్వయం కృత అపరాధమే ఇది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకే పరిమితమై ఉన్నట్టయితే గోవా, పంజాబ్ ఎన్నికల సందర్భంగా మద్యం వ్యవహారంలో ముడుపులు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఢిల్లీని ఏలుకోమని ప్రజలు ఆశీర్వదిస్తే దేశాన్ని ఏలుతామని బయలుదేరి ఇప్పుడు జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కొని తెచ్చుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం వల్ల అనేక రాష్ట్రాలలో ప్రతిపక్ష ఓట్లు చీలి బీజేపీ లాభపడింది. ప్రతిపక్షాల అనైక్యత రాజకీయ దురాశ వల్ల రాజకీయంగా పెనుభూతంగా మారినట్టు మనకి కనబడతా ఉంది. అండ్ అదే రకంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్నటి వరకు ఎగిరెగిరి పడ్డారు. ప్రధానమంత్రి అయిపోదామని చెప్పి కలలు కన్నారు. స్వరాష్ట్రంలో ఎదురు ఉండకూడదని వామపక్ష కూటమిని దెబ్బతీశారు. అయితే అప్పుడు ఆమెకు తెలియదు తన చర్య వల్ల ఏర్పడిన శూన్యాన్ని ప్రధాని మోదీ తన పార్టీకి అనుకూలంగా మార్చుకుంటారని. తత్వం బోధపడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు కనీసం సొంత రాష్ట్రంలో అయినా అధికారంలో కొనసాగాలంటే నరేంద్ర మోదీ అనే రాజకీయ పెనుభూతానికి తల వంచక తప్పదని గుర్తించారు. 2019కి ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలిపి ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేసి ఆ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. ఫలితంగా రాష్ట్రం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల్లోకి వెళ్లి విలవిలలాడుతోంది. తత్వం బోధపడిన చంద్రబాబు మరోమారు ప్రధాని మోదీని ఆశ్రయించారు. ఇక మోదీ ఎంతటి ప్రమాదకర రాజకీయ నాయకుడో గుర్తించగలిగిన వారు ఆయన పట్ల విధేయత ప్రదర్శిస్తూ రాజకీయం చేసుకోగలుగుతున్నారు. ధిక్కరించిన వారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో జగన్ రెడ్డిపై నమోదైన కేసులతో పోల్చితే అరవింద్ కేజ్రీవాల్ పై పెట్టిన కేసు ఏ పార్టీది? లిక్కర్ వ్యవహారంలో చేతులు మారిన మొత్తం 100 కోట్లని ఈడీ అధికారులలో చెబుతున్నారు. 1000 కోట్లు అవినీతితో పోలిస్తే 100 కోట్లు ఏ మూలకు? అవినీతికి పాల్పడాలనుకున్న అనుభవం కూడా కావాలి. ఆ అనుభవం లేనందువల్ల కాబోలు కేజ్రీవాల్ దొరికిపోయారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సంగతి ఒకసారి చూసినట్టయితే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ గాల్లో మేడలు కట్టారు. మహారాష్ట్రలో జెండా పాతాలనుకుంటే సొంత రాష్ట్రంలో ప్రజలు ఆయన గులాబీ జెండాను పీకేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి తీసుకెళ్లినా నోరు కూడా విప్పలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారు. గడిచిన దశాబ్ద కాలంగా దేశంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీతో తీవ్రంగా విభేదించిన వారే కాదు, అతిగా అంటకాగిన వారు కూడా బతికి బట్టగట్టలేని పరిస్థితి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వంటి వారు జాతీయ రాజకీయాల జోలికి పోకుండా ఉన్నందునే కడుపులో నీళ్లు కదలకుండా అధికారంలో కొనసాగలుగుతున్నారు. ఇకపోతే ఇండియా కూటమిలో మిగిలిన బలమైన నాయకుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక్కరే. ఈ ఎన్నికల తర్వాత కూడా స్టాలిన్ ఇదే విధంగా ప్రధాని మోదీని వ్యతిరేకించి నిలబడతారని చెప్పలేం. ప్రాంతీయ పార్టీల సంహారం అనే రాజసూయ యాగం నుంచి ప్రస్తుతానికి తప్పించుకున్న పార్టీల నుంచి పరిస్థితి తాజాగా జరగనున్న లోక్సభ ఎన్నికల తర్వాత ఎలా ఉంటుందో మనం చెప్పలేం. యావత్ భారతావని కాషాయ దళం ఏలుబడిలోకి వచ్చే వరకు ప్రధానమంత్రి విశ్రమించకపోవచ్చు. 2024 తర్వాత దేశంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో
తెలిసిపోతోంది. స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థల కోసం వెతుక్కోవాల్సిందే. ప్రధానమంత్రి మోదీ ప్రస్తుతానికి మహాశక్తివంతుడు కావచ్చు, కానీ ఆయన కంటే ప్రకృతి మరింత శక్తివంతమైంది. సమతుల్యం కోసం ప్రకృతి కల్పించుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తిరుగులేని శక్తిగా కనిపించవచ్చు. అయితే ఆ పార్టీ పునాదులు బలహీన పడుతున్నాయి. అది కూడా ప్రధాని మోదీ చర్యల వల్లే అని కూడా క్లియర్ గా మనకు అర్థమవుతోంది. నాటి ఇందిరాగాంధీ బాటలోనే ప్రస్తుత ప్రధాని మోదీ కూడా నడుస్తున్నారు. బలమైన నాయకులను పక్కన పెట్టి అసమర్థులను, బలహీనులను ముఖ్యమంత్రులుగా చేస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ఇదే జరిగింది. ఇందిరాగాంధీ లేకపోతే కాంగ్రెస్ లేదు అనే భావన ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అదే విధంగా నరేంద్ర మోదీ లేకపోతే భారతీయ జనతా పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మోదీ రూపంలో ప్రస్తుతం బీజేపీకి లభిస్తున్న బలమే దీర్ఘకాలంలో ఆ పార్టీకి బలహీనత అవుతోంది. కాంగ్రెస్ కు పట్టిన దుర్గతే భవిష్యత్తులో బీజేపీకి కూడా పట్టవచ్చు. కాంట్రాక్టులు దక్కాలంటే 8 నుంచి 15% వరకు కమిషన్ తీసుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైంది. ఎలక్టోరల్ బాండ్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చాయి. విచిత్రం ఏమిటంటే అదానీ గ్రూప్ మాత్రం బాండ్లు కొన్నట్టు ఎక్కడా వివరాలు లేవు. నిజంగా ఇది 8వ వింతే. దర్యాప్తు ఏజెన్సీలను చూపెట్టి బాండ్లు వసూలు చేసుకోవడం కూడా అవినీతికి మరో రూపమే. సో ఇది ఈరోజు మన ఈ వారం మోదీ వేటకు విలవిల అనే రాధాకృష్ణ గారి కొత్త పలుకు. దీంట్లో మాట్లాడుకోవాలంటే నరేంద్ర మోదీ ప్రస్తుతం ఒక మహాశక్తిగా ఉన్నారు. బట్ ఇదే తోవలో ఇందిరాగాంధీ కూడా వెళ్ళినప్పటికీ ఆవిడ చెతికిల పడడం జరిగింది. బట్ ఇప్పుడు నరేంద్ర మోదీ లేకపోతే బీజేపీ లేదు అనే స్థాయికి రావడమే కాదు, ప్రాంతీయ పార్టీలు మొత్తం కూడా డ్యామేజ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు, ఒక్కొక్కరిని చెక్ పెట్టుకుంటూ వస్తా ఉన్నారు. బట్ ఏదో రోజు ప్రకృతి అయితే చూస్తుంది అన్నట్టుగా మరి రాధాకృష్ణ గారు ఈరోజు ఆర్టికల్ అయితే మనం చూడడం జరిగింది.